హలో అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ డే 4 ఆఫ్ వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్. అయితే ఇవాళ సాటర్డే. నేను ఎవ్రీ సాటర్డే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. సో ఒకసారి వెయిట్ చెక్ చేసేద్దాము. ఎంత తగ్గానో చూద్దాం. మీకు మొన్న చూపించినప్పటికి డే 1కి డే 4కిని. మీకు డే 1 వెయిట్ చూపించినప్పుడు 74.75 ఉన్నానండి. ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను చూడండి. ఈ రోజు వెయిట్ అయితే 73.75 ఉన్నా అనమాట. అంటే 1 కిలో తగ్గాను ఈ 4 డేస్కిని. చూసారు కదా, 1 కేజీ తగ్గానండి మీకు చూపించినప్పటికి ఇప్పటికిని. సో వెయిట్ లాస్ అయితే చాలా బాగా జరుగుతుంది. కడుపు ఫిల్లింగ్ గా ఉంటుంది, ఆకలి వేయట్లేదు, నీరసం రావట్లేదు, పనులన్నీ బాగానే చేసుకోగలుగుతున్నాను. దాంతో పాటు సైమల్టేనియస్ గా వెయిట్ కూడా తగ్గుతున్నాను. చాలా హ్యాపీ కదా. సో ఇప్పుడైతే ఈ వాటర్ కంప్లీట్ చేసేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను 2 నెలలు ఈ డైట్ చేసి ఇందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చూసి అప్పుడు మీకు అప్లోడ్ చేద్దాం, అసలు వెయిట్ తగ్గుతున్నామా లేదా అని చెప్పేసి 2 మంత్స్ ఆగి వీడియో షూట్ చేసుకుంటూ 2 మంత్స్ తర్వాత అయితే నేను ఈ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. సో ఒక్కసారి ఇలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, నీరసం అలా ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ అయితే చేయొచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఏం లేదు 1 వీక్ చేశారనుకోండి, మీకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు ఇది ఎండ్ వరకు చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. హెల్తీ హ్యాబిట్స్ కూడా అలవాటు అవుతాయి అన్నమాట ఈ ప్రోటీన్ డైట్ వల్ల. అసలు ఈ ప్రోటీన్ డైట్ వల్ల ఎలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం అనేది డీటెయిల్గా మీకు ఈ డైట్ ఇంట్రడక్షన్ వీడియోస్లో అయితే చెప్పున్నానండి. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి మొత్తం డే 1 నుంచిని. ప్లస్ ఇలా వెయిట్ లాస్ కోసం సెపరేట్గా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. దానివల్ల మీకు ఈజీగా ఉంటుంది వెయిట్ లాస్ వీడియోస్కి. సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూసి నా కంప్లీట్ వెయిట్ లాస్ జర్నీ మీరు చూడాలి, మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటే, నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు తెలిసి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక హెల్తీ వేలో వెయిట్ లాస్ కోసం వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఇంకా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. చిక్కుడుగా కర్రీ చేస్తున్నాను ఇవాళ. కూర వండుకుని దాకా ఒకటి పెట్టుకుని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ క్వాంటిటీ చూసారా ఎంత తక్కువ వేసానో అలాగే వేసుకోవాలన్నమాట. ఇంకా దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి కదా, కల్లుప్పునే ఇలాగా సాల్ట్లా చేసుకుని వేసుకుంటున్నానండి నేను. అవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేస్తున్నాను. ఇవి ఇంట్లో టొమాటోలు బాగా పుల్లగా ఉంటాయని 3 వేసానండి. మీరు పులుపుకి తగ్గట్టు వేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గిపోయేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలు, ఇవి కూడా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలేనండి, పాతవి. ఇవి ఇలా 2 ముక్కలుగా చీల్చుకుని నీళ్ళలో వేసి పెట్టుకుంటే దుమ్ము అంతా పోతుంది. అప్పుడు అవి కూడా ఇలా దాకలో వేసేసుకుని కొంచెం పసుపు, మీ కారానికి తగినంత కారం వేసుకోండి. ఇంకా ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను. ఇవి 3 వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి, అప్పుడు నా దగ్గర లేక వేయలేదనమాట. ఇంక ఇది మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము. ఈలోపు ఇవాళ నేను సీడ్స్ నానబెట్టుకుని తింటున్నానండి. అందుకే 5 టేబుల్ స్పూన్స్ సీడ్స్ వేసుకుని కొంచెం హాట్ వాటర్ వేసి వీటిలో నానబెడతాను అనమాట. సీడ్స్ నార్మల్గా నవలడానికి కొంచెం కష్టమేనండి, గట్టిగా పళ్ళకి ఇబ్బందిగా ఉంటాయి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం ఈజీగా నవలేయగలుగుతాము. లేదు ఇలా కూడా తినలేమంటే సీడ్స్ దోశ కూడా వేసుకోవచ్చు. ఆ రెసిపీ త్వరలో షేర్ చేసుకుంటాను మీతోటి. ఇంకా మూత తీసుకుని చూస్తే ఇవన్నీ మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఉప్పు కారం అవి చెక్ చేసుకుని కాసేపు ఇలా మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలండి చిక్కుడుకాయ కూరని బాగాని. ఇలా కాసేపటికి చిక్కుడుకాయ కూర దగ్గర అయిపోయి ఉంటుంది. ఉప్పు కారం అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే కూర ఒత్తిగా ఎక్కువగా తినాలి కాబట్టి ఉప్పు మరీ ఎక్కువైపోతే మనం తినలేము. అన్నంలో కలుపుకోవడానికి కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, సో దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మీల్ 1 టైం అయితే అయిపోయింది. నేను చేసుకున్న పన్నీర్ క్యాప్సికమ్ ఉంటే అది కొంచెం పెట్టుకున్నానండి. దాంతో పాటుగా బాయిల్డ్ ఎగ్స్ 2, ఇంకా చిక్కుడుకాయ కూర. మీకు ఇంత క్వాంటిటీ తినలేమంటే తగ్గించుకోవచ్చు. ఇంకా నట్స్, సీడ్స్, క్యారెట్, కీరా సలాడ్. డే 4 మీల్ 1 అండి. 1 కేజీ తగ్గానన్న ఎంతూజియాజంతో ఇవాళ తింటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేని ఇలాగా 1 కేజీ వెయిట్ తగ్గడం అనేది. సో ఓవరాల్గా నేనైతే ఇప్పటికీ నేను ముందు నుంచి ఉన్న వెయిట్లో 4 కిలోస్ అయితే తగ్గాను. సో ఈ 3 మంత్స్లో నేను ఒక 60 కేజెస్కి వస్తే సరిపోతుందండి, అంతే. అంతకన్నా తగ్గితే చూడలేరేమో నన్ను. ఈ డైట్ స్పెషాలిటీ ఏంటంటే స్లోగా తగ్గుతామన్నమాట వెయిట్. వీక్కి 1 కిలో తగ్గిన మంత్కి
4 to 5 కిలోస్ అయితే తగ్గుతామండి గ్యారంటీగాను. అలా స్లోగా వెయిట్ తగ్గితేనే మనకి లైఫ్ లాంగ్ అది రిజల్ట్ ఉంటదనమాట. లేదంటే మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ పెరిగిపోతుంటాము. మెయిన్ మనం వెయిట్ ఎంత తగ్గుతామనేది మన మెటబాలిజంని బట్టి ఉంటదండి. ప్రతి ఒక్కళ్ళకి మెటబాలిజం రేట్ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాట. మెటబాలిజం రేట్ ఎలా డిపెండ్ అవుతదంటే మనకున్న మజిల్‌ని బట్టి ఉంటదనమాట. కండని బట్టి. కండ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మెటబాలిజం ఎక్కువ ఉంటది. మెటబాలిక్ రేట్‌ని పెంచుకోవాలంటే మీరు ఏదో ఒకటి వాకింగో, ఎక్సర్‌సైజో, యోగానో స్పీడ్‌గా చేసేటివి చేయండి. మెటబాలిజం బాగా పెరిగి మీకు వెయిట్ లాస్ కూడా అంటే ఫ్యాట్ లాస్ కూడా త్వరగా ఉంటదనమాట. ఇంక నేను మీల్ 1 అయితే కంప్లీట్ చేసేస్తానండి. ఈవినింగ్ మీల్ 2 టైమ్ అనమాట. 5:30 అవుతుందండి. 6 కల్లా తినాలి కదా! అయితే నాకిప్పుడు ఎగ్స్ తినాలని లేదు. బోర్ కొట్టింది. ఇప్పుడైతే నేను ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటున్నాను. సరే ఎలాగో మీకు రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను. సో చూడండి. ఆమ్లెట్ కోసం నేను ఒక క్యాప్సికమ్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ప్లేస్‌లో 3 కూడా తీసుకోవచ్చు. ఆవు నెయ్యితో ఆమ్లెట్ వేస్తున్నానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా క్యాప్సికమ్ ముక్కలు మొత్తం అన్నీ కూడా ఇలాగా ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్‌లో వేసి కలిపేయడం వల్ల ఎగ్ ఏసిన తర్వాత ఉండలు కట్టుకుంటదనమాట ఉప్పు, కారం. లేదా డైరెక్ట్‌గా మనం ఎగ్‌లో ఉప్పు, కారం ఏసేస్తే ఉండలు కట్టేస్తదండి కారం. మీరు గమనించారో లేదో. ఇంకా ఇందులోకి వాడిన ఉప్పు అయితే నేను అయోడైజ్డ్ సాల్ట్ అయితే వాడట్లేదండి. కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని అది ఎండలో పెట్టుకొని దాన్నే సాల్ట్ కింద అయితే వాడుకోవాలి. అయోడైజ్డ్ సాల్ట్ అంతా మంచిది కాదు. ఎగ్ కూడా బీట్ చేసుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి బాగా వేడయిన తర్వాత అందులోకి మనం కలుపుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసేసుకొని ఇలాగ వెజ్జీస్ అన్నీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్‌ని ఎక్కువ వాడడం కూడా చాలా మంచిదండి. 0 క్యాలరీ వెజిటబుల్ అనమాట క్యాప్సికమ్. నేనైతే కర్రీ చేసుకోనప్పుడు ఇలాగ ఎగ్ ప్లస్ క్యాప్సికమ్ కలుపుకొని ఏదోటి చేసేసుకుంటాను. అంటే వెజిటబుల్ కూడా తినాలి కాబట్టి. ఒకవైపు బాగా కుక్ అవ్వాలంటే పైన మూత పెట్టుకోవాలండి. దళసరిగా వేసుకుంటున్నాం కాబట్టి. ఇంకా కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. విరిగిపోయినా ఏం పర్లేదండి. మరి దళసరిగా వేస్తున్నాం కదా! అందుకే విరిగిపోద్ది. సో, ఇప్పుడు 2 వైపులకి కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటే ఆమ్లెట్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటది. ఇలా నెయ్యి వేసి వేసుకుంటే ఆమ్లెట్ చాలా యమ్మీగా ఉంటది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా మీల్ 2 టైమ్ అనమాట. మనం చేసుకున్న క్యాప్సికమ్ ఆమ్లెట్ ఇంకా పన్నీర్ కర్రీ అండి. నిన్నటిది ఉంటే అదే తింటున్నాను ప్రోటీన్ కోసం అనేసి. ఇంకా సీడ్స్ ఇప్పుడు నానబెట్టుకోలేదు. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు క్వాంటిటీస్ చూసి తీసుకోవచ్చు పర్లేదు. ఇంకా కీరా, క్యారెట్, నట్స్. డే 4 మీల్ 2 అండి. ఈ పూట ఎందుకో ఎగ్ తినాలనిపించలేదు. అందుకే ఆమ్లెట్ వేసుకున్నాను కదా! సో, ఆమ్లెట్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. ఫుల్‌గా క్యాప్సికమ్ అవి వేసుకున్నాను కదా! ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. హ్మ్. చాలా టేస్టీగా ఉంది. బేసిక్‌గానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఆమ్లెట్ చాలా ఇష్టం. ఇంక ఇవాళ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను కదా! మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా మీడియంగా క్యాప్సికమ్ కుక్ అయ్యి భలే ఉంది టేస్ట్. మీకు ఆమ్లెట్ ఇలా క్యాప్సికమ్ అవి ఇష్టం లేదంటే ఉత్తి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుని అలా నెయ్యి వేసుకోండి. లేదు మీకు ఇంకో విషయం చెప్పాలండి. మనం తీసుకునే డైట్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాట్ లాస్‌కి అంతే మనం ఎంత టైం నిద్రపోతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నిద్ర వల్ల మనం చాలా స్ట్రెస్‌ని తగ్గించుకొని మంచి వెయిట్ లాస్ అవుతామనమాట. సో, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 6 అవర్స్ స్లీప్ అయినా ఉండాలి. 6-8-9 అవర్స్ అయినా పడుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇష్యూస్ ఏం లేవు. సో, తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? డే 5 వెయిట్ లాస్ డైట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి మీ చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అవి షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.